చెప్పండి సార్. ఏం చెప్పాలి చెప్పండి. నేను ఏం చెప్పాలి, ఏ ప్రపోజ్ చేయాలో చెప్తా. ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ నువ్వు 27 సంవత్సరాల తర్వాత ఐ లవ్ మా ముందు చెప్పండి. మా ముందు చెప్పలేదు కదా మీరు. ఇప్పుడు 27 సంవత్సరాల తర్వాత ఐ లేదు లవ్ లేదు. చెప్తే మీరు ఏముంటది స్కిప్ మేడం? చేస్తున్నారు. ఇప్పుడు చెప్పాల్సిందే. ఏమో చెప్పాలి. అదే మేడం చెప్పండి. ఏమంటుంది, ఐ లవ్ యూ చెప్పంటుంది సరిత. పర్మిషన్ తీసుకొని చెప్తారా మేడం సార్? ఏమంటుంది, ఐ లవ్ యూ చెప్పు మేడం గారు. తోడయ్యావే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. అన్న పరిటాల రవి అనే పేరు ఎందుకు వచ్చింది ఫస్ట్ మీకు? అయితే ఊరిలో ఒక చిన్న మేక అని తాత గారు ఉంటారు. అయితే మాది సొంత ఊరు కూరెళ్ళ, ఆత్మకూరు మండలం. అయితే ఈ రామన్నపేటలో రియల్ ఎస్టేట్ చేసుకుంటూ అమ్మ నాన్న చనిపోయారు. మరి మీరు కూడా ఒక బీసీ బిడ్డ, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, బీసీ ఉద్యమం అనేది సకల జనుల సమ్మె ఎలా జరిగిందో బీసీ ఉపకులాలని ఆ రకంగా బయటికి రావాలి. ఫస్ట్ తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఒక 50 నుంచి 100 మంది తయారైనప్పుడు ఇప్పుడు కూడా అన్ని రంగాల్లో బీసీ వాళ్ళు ఉన్నారు కదా అన్న. అంటే మీరు మెయిన్ గా ఏం కోరుకుంటున్నారు బీసీ కులం? బీసీ రాజ్యాధికారం కోరుతున్నారు. అట్లా అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీ బిడ్డగా మీడియాలోకి వచ్చిర్రు, మీడియాలో సక్సెస్ చూసిన తర్వాత కొన్ని రోజులు బీఆర్ఎస్తో కలిసి నడిచిన తర్వాత బహుజనులకు ఇస్తాము, మేము మెయిన్ పీఠం మీద తీసుకెళ్లి వాళ్ళని కూర్చోబెడతాం, దళితులకు ఇస్తామని వాళ్ళు కూడా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ఏ గద్దె మీద కూర్చుండు. అది నచ్చకనో మరి ఎందుకో తెలియదు, తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీని వీడడం కూడా జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక రెడ్డినే పరిపాలిస్తున్నాడు. మరి తీన్మార్ మల్లన్న ఏం సాధించినట్టు అసలు? తీర్మానం మల్లన్న గారు ఏ రోజు అవకాశం ఉంటే ఆ రోజు మర్చుకుంటా ఆయన ఉద్యమానికి. ఓకే, దమ్ము గడుచున్న నాయకుడు. మరి బీసీల కోసమే ఆయన బీసీ రాజ్యాధికార పార్టీ బహుజనుల కోసం అని పెట్టి ముందుకెళ్తున్నాడు ఇప్పుడు. మరి మీరేమైనా రాజకీయం వైపు వెళ్ళే ఆలోచన ఉందా తీన్మార్ మల్లన్నతో కలిసి? తీన్మార్ మల్లన్న గారితో మనం రాజకీయంగా ఇప్పుడు అయితే ఏం ఉద్దేశం లేదు, ఏ ఆలోచన లేదు. బీసీ సంఘానికి ఉపాధ్యక్షుడు, అఖిల భారత బీసీ సంఘానికి గౌడ సంఘానికి ఉపాధ్యక్షుడు. ఈ కొద్ది రోజులు ఏం చేస్తారు, దీన్ని బ్రాండ్గా పెట్టుకొని, ఫర్ సపోజ్ అంటున్నా నేనే, తీన్మార్ మల్లన్న లాగా మీరే ఒకవేళ రాజకీయంలోకి రావాలి అనుకుంటే కులాన్ని అడ్డం పెట్టుకొని ఎందుకు చేయాలి? కొంతమంది మతాన్ని అడ్డం పెట్టుకొని చేయడం, కొంతమంది కులాన్ని అడ్డం పెట్టుకొని చేయడం, ఇట్ల కంటే ప్రజలకు మేలు చేస్తూ రాజకీయంలో ముందుకు రావచ్చు కదా. నేను కల్పన గారు మంచి పాయింట్ అడిగారు. ఇది మీరు ఎప్పుడైనా ఏ డెబిట్ అయినా రేజ్ చేయాలి. కులాలు మతాలు అనేది నాకు ఫీలింగ్ లేదు. అమ్మ నాన్న మీ మధ్యలో లేయర్స్. అయితే నేను అమ్మ నాన్నను ఒక సైడ్ పెడతా, భార్యను ఒక సైడ్ పెడతా. మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకు రెండు కనలేదు. నమస్తే, వెల్కమ్ టు టుడే 80 న్యూస్. నేను కల్పన. అఖిల భారత గౌడ సంఘం ఉపాధ్యక్షులు 4 రోజుల క్రితమే ఈ పోస్ట్ తీసుకోవడం జరిగింది. మరి బీసీ కులాల గురించి, సంఘాల గురించి ఎంతో పోరాటం చేస్తున్న ఒక గెస్ట్ మన ముందున్నారు. ఈ ఉద్యమంలో, బీసీ ఉద్యమంలో పాల్గొని వెళుతూ ఉన్న సమయంలో వాళ్ళ అవమానాలు కావచ్చు, కులాల గురించి పోరాటం కావచ్చు, ఇన్ని రోజులు ఎలా ముందుకెళ్లారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఉద్యమంలో. మరి ఆ అన్న పేరైతే పరిటాల రవి. మరి రాయలసీమకు సంబంధించిన ఆయన కాదు. మరి పరిటాల రవి అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఎట్లున్నారు? అన్న పరిటాల రవి అనే పేరు ఎందుకు వచ్చింది ఫస్ట్ మీకు? అయితే ఊరిలో ఒక చిన్న మేక అని తాత గారు ఉంటారు. అయితే మాది సొంత ఊరు కూరెళ్ళ, ఆత్మకూరు మండలం. అయితే ఈ రామన్నపేటలో రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఈ కొమ్మాయిగూడెంలో సెట్ అయినా. మా అత్తగారు ఊరు, ఆయనలో మనం ఓన్గా సెట్ అయినా. అయితే రియల్ ఎస్టేట్ చేస్తూ ఇట్లా పని చేస్తుంటే ఆయన నా దగ్గర పనిచేసే తాతగారు, నీకు పరిటాల రవికి ఉన్నంత ధైర్యం ఉంది, దమ్ము ఉంది, నువ్వు ఏదైనా చేయగలుగుతావు కాబట్టి పరిటాల రవి అన్నాడు. ఆడ 10 మంది ముంగట అనే వరకు 10 మంది పరిటాల అట్లు రాష్ట్ర వ్యాప్తంగా అంత వ్యాపించింది. ఆల్రెడీ మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. ఆ డాక్యుమెంట్లు కూడా పరిటాలన్నీ తయారు చేసి పోతాం. అంటే మీ ఒరిజినల్ పేరే? మేము కూడా అదే అనుకున్నాం అన్నమాట. మా ఇంటి పేరు కప్పాల రవికుమార్ గౌడ్.
ఉమ్, నాన్నగారి పేరు ఐలమ్మ, అమ్మగారి పేరు, మా మిస్సెస్ పేరు సరిత, మా ఉమ్. బిడ్డ నాకు ఒక కూతురు ఓకే. ప్రణతి, ఫార్మ్ డి చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఉమ్, మాకు మీ ప్రాపర్ అన్న ఎక్కడ? మా ప్రాపర్ ఇప్పుడు ప్రజెంట్ ప్రాపర్ అయితే కొమ్మాయిగూడ, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. అమ్మ నాన్న? అమ్మ నాన్న చనిపోయారు. మేము నలుగురు బ్రదర్స్. నాకంటే పెద్ద ఆయన ఊళ్ళోనే ఉంటాడు. ఉమ్, రెండో ఆయన చిన్న ఆయన ఇక్కడ బల్కంపేట గుడి దగ్గర కిరాణా షాపులు వాళ్ళు ఓన్ బిల్డింగ్స్ అక్కడ ఉంటారు. ఉమ్. ఒక సిస్టర్, ఆమె విజయవాడ ఉంటారు. ఆమెకు ఇద్దరు. సో ఇప్పటికి కూడా మీరు కళ్ళు దింపడం అవి ఇవి ఏమైనా చేస్తూ ఉంటారా? నేను 2099లో తాళ్ళెక్కిన. 2099. లో ఓకే. తాళ్ళు ఈదులు గీసేవాడిని. నేను పుట్టలేదు కూడా అప్పటికి. 96 నుంచి 98, 99 వరకు నేను డ్రైవర్ చేసిన. ఉమ్. మరి పాల ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెసెంట్? ఇప్పుడు ప్రజెంట్ రియల్ ఎస్టేట్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ చేస్తూ రియల్ ఎస్టేట్ చేస్తూ 2000 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసిన ఇది. ఇప్పుడు ఒక 26 సంవత్సరాల నుంచి అదే వ్యాపారం. ఉమ్. ఇప్పుడు మీరు అఖిల భారత గౌడ సంఘానికి జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మరి ప్రజలకు మీరు ఏం అనుకుంటున్నారు? బీసీ కులాల గురించి తీన్మార్ మల్లన్న ఉద్యమం చేస్తున్నాడు. బీసీ కులాలకి మాకు మంత్రి పదవి ఉందా, సీఎం పదవి ఉందా, ఏముంది అని బహుజనుల కోసం వాళ్ళు గొడవ పడుతున్నారు, పోరాటం చేస్తున్నారు. మరి మీరు కూడా ఒక బీసీ బిడ్డ, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేమేం చెప్పాలనుకుంటున్నాం కల్పన గారు అంటే, బీసీ ఉద్యమం అనేది సకల జనుల సమ్మె ఎలా జరిగిందో బీసీ ఉపకులాలన్నీ ఆ రకంగా బయటికి రావాలి. ఫస్ట్ పాయింట్ మన అందరం బయటికి రావాలి. కులాల ప్రతిపాదక ప్రకారం మనం వచ్చిన తర్వాత పదవులు అనేది తర్వాత, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని వనరులు సమకూర్చుకున్నాం. ఇప్పుడు ఈ ఉద్యమం కూడా, బీసీ ఉద్యమం కూడా ఈ టైంలో ఉదితం అయితే తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఒక 50 నుంచి 100 మంది తయారైనప్పుడు సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ ఎలా సాధించినామో మన హక్కులు కూడా అలా సాధిస్తాం. బీసీ ఉద్యమం అనేది ఉదితంగా లేవాలి. ఇక్కడ ఏమైతుందంటే మనకు బీసీ సంఘాలు ఒక 50-60 సంఘాలు ఉన్నాయి, ఇంకా పుట్టుకొస్తున్నాయి. అంటే ఎవరో స్వార్థం కోసమో అని కాదు, వారిలో ఉన్న ఉద్దేశము అక్కడ ఉద్యమం చేసే వ్యక్తులతోటి విభేదాలు ఉండడం వల్లనో, వాళ్ళ అభిప్రాయాలు వీళ్లకు అనుకూలంగా లేకపోవడం వల్లనో వేరే వేరే సంఘాలుగా వ్యాపిస్తాయి. ఏది చేసినా ఒక మూసి ప్రవహిస్తుంది, ప్రతి ఊరిని టచ్ చేసుకుంటూ పోతుంది. ఒక కాలువలుగా విభజించి ఒక రైతులకు ఉపాధి లేక చూపిస్తుందో, ఏ ఉద్యమం ఎన్ని సంఘాలు తయారైనా కానీ బీసీల కోసమే కొట్లాడుతుంది. అయితే నేను అనేది ఏంటంటే, ఈ కుల సంఘాలన్నీ, ఈ బీసీ నాయకులు అందరూ ఎవరైతే నాయకత్వం వహిస్తారో బీసీ సంఘాలకు, వారందరూ ఏకతాటికై ఒక జేఏసీగా ఏర్పడి, ఒక ఉద్యోగ జేఏసీగా ఏర్పడ్డది. ఒక బీసీ నాయకులు, ఒక రిటైర్మెంట్ ఉద్యోగస్తులు బీసీ వాళ్ళు ఒక జేఏసీగా, అంతా ఒక జేఏసీగా ఏర్పడి సకల జనుల సమ్మెలాగా ఉదితం చేయాలి బీసీల గురించి. ముఖ్యమంత్రి అయితము, ప్రధానమంత్రి అయితము, అవసరం అనుకుంటే అన్ని రకాలుగా మనం వివిధ హోదాలో కూడా అనుభవించవచ్చు. మనం రాకముందుగా నేను ఇదైతనా, నేను అదైతనా, నేను ఇదైతనా అనేది కాదు. ఇప్పుడు కూడా అన్ని రంగాల్లో బీసీ వాళ్ళు ఉన్నారు కదన్న. అంటే మీరు మెయిన్ గా ఏం కోరుకుంటున్నారు? బీసీ కులం, బీసీ రాజ్యాధికారం కొడుతుంది, పరిపాలన మనమే చేయాలి, మన రూలింగ్ మన చేతిలో ఉండాలి, మన హక్కులు మనమే రాసుకోవాలి, మన పిల్లలకు మనమే ఉద్యోగాలు ఇచ్చుకోవాలి. ఓకే, మరి అట్లా అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీ బిడ్డగా మీడియాలోకి వచ్చిర్రు, మీడియాలో సక్సెస్ చూసిన తర్వాత కొన్ని రోజులు బీఆర్ఎస్ తో కలిసి నడిచిన తర్వాత బహుజనులకు ఇస్తాము, మేము మెయిన్ పీఠం మీద తీసుకెళ్లి వాళ్ళని కూర్చోబెడతాం, దళితులకు ఇస్తామని వాళ్ళు కూడా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ గద్దె మీద కూర్చుండు. అది నచ్చకనో మరి ఎందుకో తెలియదు, తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీని వీడడం కూడా జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక రెడ్డినే పరిపాలిస్తున్నాడు. మరి తీన్మార్ మల్లన్న ఏం సాధించినట్టు అసలు? తీన్మార్ మల్లన్న గారు ఏ రోజు అవకాశం ఉంటే ఆ రోజులో మలుచుకుంటా ఆయన ఉద్యమానికి. ఓకే, దమ్ము గడుచున్న నాయకుడు. దాంట్లో 100% ఎవరు ఏమన్నా, కల్పన గారు కొంతమంది వ్యతిరేక శక్తులు ఉంటారు మన దాంట్లో కూడా, మీరే వ్యతిరేకంగా తయారవుతారు ఎక్కడనైనా. ఈ రోజులలో ఏమైందంటే స్వార్థం కోసం మన నీడ మనకే
శత్రువైద్యుడు. ఉమ్, తీర్మాల మల్లన్న గడుసున్న నాయకుడు. ఉమ్, గడుసున్న నాయకుడు అన్ని రకాలుగా వనరుల విషయంలో కానీ, ఇక్కడ ఉన్న ఉద్యోగస్తుల పట్ల కానీ, నిరుద్యోగుల పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. ఒక సబ్జెక్ట్ వేజ్గా మాట్లాడతాడు. ఆయనలో ఉన్న మంచితనం ఏంటంటే, ఇవాళ కల్పనకు ఆపద వచ్చిందంటే అది లోతుగా విశ్లేషణ చేస్తాడు ఫస్ట్. ఉమ్, చేసి దాని మీద పూర్తిగా అవగాహన తెచ్చిన తర్వాతనే లైవ్ పెట్టి దాని మీద సబ్జెక్టు మాట్లాడగల వ్యక్తి, దమ్మున్న నాయకుడు ఈ రోజులలో బీసీలు అంటే తీన్మార్ మల్లన్న. మరి బీసీల కోసమే ఆయన బీసీ రాజ్యాధికారం పార్టీ బహుజనుల కోసం అని పెట్టి ముందుకెళ్తున్నాడు ఇప్పుడు. అవును. మరి మీరేమన్నా రాజకీయం వైపు వెళ్ళే ఆలోచన ఉందా తీన్మార్ మల్లన్నతో కలిసి తీన్మార్ మల్లన్న గారితో మనం రాజకీయంగా ఇప్పుడు అయితే ఏం ఉద్దేశం లేదు, ఏ ఆలోచన లేదు. మీరు ఇంకో పార్టీ లేవనెత్తారు. వెళ్ళాక బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ తోటి ప్రయాణం చేసిండు, కాంగ్రెస్ చేసిండు. అయితే కల్పన గారు ఆయన ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే బీసీలకు అధిక జనాభా గల కాబట్టి మేము బీసీల వైపు ఎక్కువ అడుగులు వేస్తాం, బీసీలకు అధిక అవకాశాలు ఇస్తాం, రాజకీయంగా కానీ ఒక ఉద్యోగస్తులకు కానీ మన పిల్లలను మనం కాపాడుకునే అనేది ఒక మేనిఫెస్టో. ఫస్ట్ నుంచి ఉద్యమం నుంచి కేసీఆర్ గారు ఆ పద్ధతితోటే మనకు అన్ని రకాలుగా చేసి అధికారంలోకి వచ్చిండు. దాని మల్లన్న గారు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, కొట్లాడి తెచ్చుకున్న విద్యార్థుల శవాల మీద వచ్చిన తెలంగాణ, దీన్ని మనం అమరులకు జ్ఞాపకంగా బీసీల బిడ్డలు అధికంగా చనిపోయారు కాబట్టి బీసీలకు ఎక్కువ అవకాశం వస్తుండొచ్చు అనే ఉద్దేశంతో కేసీఆర్ తోటి కొన్నాళ్ళు ప్రయాణం చేశారు. ఏదైనా ప్రయాణం చేస్తేనే ఎంత దూరం ఉంది, ఎన్ని గంటలు ప్రయాణం చేసినా ఆ వ్యక్తితోటి నడుస్తేనే కదా తెలిసేది కల్పన గారు. ఆ విధంగా వారు చేస్తే ఆయనకు నచ్చలేదు, దాంతో విభేదించిండు, ప్రతిదీ ఖండించిండు ఛానల్లో. మరి ఇప్పుడు కాంగ్రెస్ తో కూడా నడుస్తుండు, కాంగ్రెస్ లోనే ఎమ్మెల్సీ పదవి సాధించిండు, మళ్ళీ కాంగ్రెస్ ని విమర్శిస్తూ ఆయన సొంత పార్టీ పెట్టిండు. అల్లా కూడా మళ్ళీ ఏం చేసింది, కాంగ్రెస్ ఎలక్షన్ లో మేనిఫెస్టోలో బీసీలకు ముఖ్యమంత్రి చేస్తానని నివాదన వచ్చింది. రాహుల్ గాంధీ గారు వచ్చి మీటింగ్లలో 5-6 మీటింగ్లలో కూడా చెప్పారు, మాకు బీసీలే గుండెకాయ, మేము బీసీల కోసం ఆ పార్టీ టిఆర్ఎస్ వాళ్ళు చేయలే, మేము చేస్తాం అనేది ఒక రాహుల్ గాంధీ గారి హామీతోటి. అరే బీసీలకు ఇట్లనన్నా న్యాయం జరుగుతుంది, మళ్ళీ జరగలే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో జరగలే, ఈ కాంగ్రెస్ తోనన్నా సాధ్యమవుతుంది అనేది మల్లన్న గారి ఉద్దేశంతో కలిసి అల్లా కూడా తన స్వశక్తితోటి ఎమ్మెల్సీగా గెలిచి పార్టీ కాంగ్రెస్ లో ఉన్నాడు, వీపం తెచ్చుకోవచ్చు. కానీ అట్లయితే ఇండివిజువల్ గా పోటీ చేసినప్పుడు గెలవాలి కదా, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ తరఫున గెలిచినట్టు అవుతుంది కదా. కొన్ని సందర్భాలు ఎట్లుంటాయి కల్పన గారు అంటే, ఓడిన బాటలో గెలవాలి, ఎక్కడైతే ఓడిండో అక్కడనే నెగ్గాలనే ఆలోచన. అప్పుడున్న పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద ఓడిపోలే మల్లన్న గారు. బాగా మీరు విశ్లేషణ చేయాలి ఈ విషయంలో, చిన్న డిస్కషన్ పెట్టి కూడా మీరు చేయాలి. పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద ఒక 3 రోజులు జరిగింది ఓట్ల లెక్కింపు, అదే నల్గొండ టౌన్షిప్ మన యూనివర్సిటీలో. మల్లన్న గారు గెలిచినట్టే నైతికంగా. అక్కడ అధికార పార్టీ ఉంది, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి 3 రోజులు లెక్కింపు జరిగిన చరిత్ర ఎక్కడ ఉందో తమకు తెలుసు. మీరు ఎన్నో రోజులు ఇక్కడ అనుభవం ఉంది ప్రెస్ లో, ఎక్కడన్నా ఉన్నదా? కానీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు 3 రోజులు ఆపి 3 రోజుల తర్వాత డిక్లేర్ చేశారు గవర్నమెంట్. వాళ్ళ అధికారం ఉంది, వాళ్ళు అట్లయినా 3 రోజుల తర్వాత నైతికంగా మల్లన్నదే విజయం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న 100 మందితో సమానం అని మీరు అన్నారు. ఈ 100 మంది కూడా ఇప్పుడు తీన్మార్ మల్లన్నతో కలిసి వెళ్తే కాంగ్రెస్ అవసరం లేదు ఆయనకు, బీఆర్ఎస్ అవసరం లేదు, ఏది అవసరం లేదు కదా సార్. అంటే బీసీ బిడ్డలే తీన్మార్ మల్లన్నను చాలా మంది వీడు దొంగ అది ఇది అని సోషల్ మీడియాలో తిట్టడం జరిగింది, మనం చూస్తున్నాం కదా, చాలా మంది తిడుతున్నారు అన్నమాట. ఇప్పుడు మల్లన్న గారు దొంగ లంగా అనేది కాదు, ఒక బీసీ బిడ్డగా ఎదిగిండు, ఒక ఎమ్మెల్సీ అయ్యిండు, ఎట్లయినా ఎమ్మెల్సీ అయ్యిండు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు నీతి నిజాయితీతో వచ్చి ఎదిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూపియండి ఎక్కడ. ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులలో మచ్చలేని నాయకుడిని చూపియండి మీరు. దీన్ని నేను అంగీకరిస్తాను. ఎవరైతే తిడుతారో వాళ్ళు చూపియాలి. ఇప్పుడున్న పోయిన అధికార పార్టీలు కానీ మనకు 40-50 ఏళ్ళని స్వతంత్రం వచ్చి నుంచి చేసిన నాయకుల్లో నీతి నిజాయితీ గల నాయకులు 25% ఉంటారు, 75% మరకలేని నాయకులు ఎవరు ఉండో చూడండి. తీన్మార్ మల్లన్న అట్టడుగు వర్గాల నుంచి మనం ఇల్లు కడితే ఎట్లా కాంక్రీట్ తోని ఎట్లా తయారు చేస్తాం ఆ రకంగా తయారు చేసుకుంటూ చిన్నగా వచ్చింది. ఎప్పుడైనా పనులు అంటే సార్ ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మీరు బీసీ
సంఘానికి ఉపాధ్యక్షుడు. ఉమ్. అఖిల భారత బీసీ గౌడ సంఘానికి సంఘం. గౌడ సంఘానికి ఉపాధ్యక్షులు. ఈ కొద్ది రోజులు ఏం చేస్తారు, దీన్ని బ్రాండ్ గా పెట్టుకొని, ఫర్ సపోజ్ అంటున్నా నేనే, తీన్మార్ మల్లన్న లాగా మీరే ఒకవేళ రాజకీయంలోకి రావాలి అనుకుంటే కులాన్ని అడ్డం పెట్టుకొని ఎందుకు చేయాలి? కొంతమంది మతాన్ని అడ్డం పెట్టుకొని చేయడం, కొంతమంది కులాన్ని అడ్డం పెట్టుకొని చేయడం, ఇట్ల కంటే ప్రజలకు మేలు చేస్తూ రాజకీయంలో ముందుకు రావచ్చు కదా. నేను కల్పన గారు మంచి పాయింట్ అడిగారు మీరు. ఇది మీరు ఎప్పుడైనా ఏ డెబిట్లో అయినా రేజ్ చేయాలి. కులాలు మతాలు అనేది నాకు ఫీలింగ్ లేదు. ఫస్ట్ దాకా నేను కులాల మీద చేయను. కులాలు అనేది మనం జన్మనిచ్చి భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ వారి వారి పనులు వారి వారి రీత్యా వారు చేసే ఉపాధి పనుల బట్టి వారికి కులాల వారికి వచ్చింది. చాకల వాళ్ళు రేపు కడిపోతారు, కుమ్మర వాళ్ళు కుండలు చేస్తారు, గౌళ్ళ వాళ్ళు తాళ్ళు ఎక్కుతారు, ఈ రకంగా ఎస్సీ వాళ్ళు ఇట్లా చెప్పులు కుట్టడం అనేది. ఇవాళ నాకు సమాజంలో నేను ఏమంటున్నంటే దళితులని తక్కువ చూపిస్తారు. దళితుడు లేదు ఏది లేదు. నీకు పెళ్లి పదిరేయాలన్నా దళితుడు కావాలి, ఇలా నీకు సాగు డప్పు కొట్టాలన్నా దళితుడు కావాలి. నీవు ఒక ముళ్ళు దాటి ఒక కంచె దాటి బయటికి వెళ్ళాలంటే నీకు రక్షణగా దళితుడు ఉండాలి. ఇవాళ నువ్వు సచ్చి నుంచి పుట్టిన దాకా దళితుడు ఉండాలి మేడం. ఇంకో విషయం చెప్తా, మానవుడు అనేవాడు చాలా అర్థం చేసుకోవాలి మేడం. మనం పుట్టగానే మనం కడుపులు ఉన్నప్పుడు బయటికి రావాలని మంగళ వాళ్ళు అవసరం, మంత్రసాని. ఆ రోజులలో, ఈ రోజులలో హాస్పిటల్ లేదు, ఆ రోజులలో మంత్రసాని. బొడ్డు కోసి గురిగిలో పెట్టి బొడ్డు పాతి పెట్టడానికి కుమ్మరోళ్ళు అవసరం, కుమ్మరోళ్ళ గురి అవసరం. ఇవాళ ఒక పెళ్లి అవుతుంది, ఇవాళ సాకలోళ్ళు అవసరం, పూలు రాయాలంటే మంగళోళ్ళు అవసరం, ఈ రకంగా పెళ్లి చేయాలంటే బాపనోళ్ళు అవసరం, పెళ్లి పందిరేయాలంటే మళ్ళా దళితులు అవసరం. నువ్వు చనిపోయేటప్పుడు పాడగట్టాలంటే దళితుడు కావాలి, నువ్వు నీ డప్పు కొట్టాలంటే నువ్వు దళితుడు కావాలి. మనం చేసేది మాత్రం దళితుల మీద దాడి చేస్తున్నాం. మనం ఎవరో మాట్లాడుతున్నాం. దళితులు అనేవాడు జాంబవంతుడు పెద్ద, మనం అనుకుంటున్నాం అంత తక్కువ చూసి చెప్తున్నాం. దళితులను ఈ సభా మీద ఏం చేస్తున్నా, దళితుల మీద దాడులు ప్రతి ఒక్కరు ఖండించాలి. దళితుల మీద దాడిని ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా వారిని ఖండించాలని నా కోరిక. నువ్వు బీసీలకు నాయకుని ఎదుగుతా, నేను నా స్వార్థం కోసం రాలే మేడం. నేను స్వార్థం కోసం రాజకీయ నాయకులు రాలంటే నాకు 100 సంఘాలు నాకు ఆఫర్ చేస్తున్నాయి. నేను రాజకీయం కాదు, ఇండిపెండెంట్గా ఉన్నా, నా కులం కోసం 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. అట్టడుగు వర్గాల నాయకుడు ధర్మభిక్షం గారిని నెలకొల్పుతున్నా. గ్రామాన మండలాల్లో జిల్లాలో సర్దార్ సర్వాయి పవన గీత కార్మిక సంఘం అనేది పెట్టి నాకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. ఆ తర్వాత మన జయంత్ గౌడ్ గారు జాతీయ సంఘంలో యువజన సంఘం ప్రెసిడెంట్ ఇచ్చారు. దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ నా బీసీల కోసం ఒకవైపు, నా కులం కోసం ఒకవైపు పోరాడుతూ నిరంతరం శ్రమిస్తున్నా మేడం. నాకేదో రాజకీయ ఉద్దేశం ఉంటే నేనేదో రాజకీయాల్లో పోయి ఏ సంఘంలో ఏ రాజకీయ పార్టీలో కట్టుకప్పుకొని ఆ రాజకీయం చేయలేను కాదు. కానీ నాకున్న ఉద్దేశం ఏంటంటే నా ఉపకులాలని ఒకటి కావాలి, జేఏసీకి ఏర్పడి అధికారం తేవాలి. అధికారం తెచ్చి మన వాటాలు మనదే మనం జీవోత్పత్తి చేసుకోవాలనేది, మన ద్వారా గవర్నమెంట్ వేసుకొని రాజ్యాధికారం కోసం చేయాలనేది నా ఆలోచన మేడం. పరిటాల రవికుమార్ అనే మీరు రాబోయే రోజుల్లో, ఇప్పుడు లేకపోవచ్చు మీకు ఆలోచన, కొంచెం డబ్బులు సంపాదించో ఇంకేదో చేసి మీరు రాజకీయంలోకి వచ్చే ఆలోచన ఉందా లేదా? రాజకీయం బరాబర్ వస్తాం మేడం. ఎందుకు రామ్ నేను వస్తే నా వ్యవస్థ బాగుపడుతుంది. నాకు మంచి ఆలోచన ఉంది. నాకు మంచి ఆలోచన, మంచి చేయాలని నా సంఘాలకు, నా ఉపకులాలకు, ప్రతి వాళ్ళకు ఆపద వస్తే నేను ముందు ఉండాలని నా ఆలోచన ఉంది. నేను డబ్బు సంపాదించడానికో లేకపోతే ఆర్థికంగా ఎదగడానికో లేను. నేను నాకు వచ్చిన ఆపద వచ్చినా, నా దృష్టికి వచ్చిన ఇప్పటికి కూడా నా తోచిన సాయం చేస్తున్నా, వాళ్ళని ఆదుకుంటున్నా. హాస్పిటల్ విషయాలలో కానీ, ఒక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ, స్కూల్ ఫీజుల విషయాలలో కానీ, అనాథల పిల్లల విషయాలలో కానీ అన్ని రకాలుగా ముందుకు పోతున్నా. నేను రాజకీయం చేయాలంటే నాకు పార్టీలు లేవా మేడం స్టాండింగ్ చేయడానికి. రాబోయే ఎలక్షన్స్ లో మేము చూడొచ్చా మీరు ఏదైనా పార్టీలోకి వెళ్ళడం? ఖచ్చితంగా. అంటే ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఏ పార్టీలోకి వెళ్ళాలనే ఆలోచన ఉంది మేడం? నేను 2029 స్టార్టింగ్ లో చెప్తాను, ఎల్లకెళ్తానేది ఏ పార్టీ స్టాండింగ్ ఉంది, ఏది బీసీల కోసం, మన అగ్రకులాల కోసం కాకుండా ఉపకులాల కోసం మనం ఏం చేస్తుంది, మన బీసీల కోసం న్యాయబద్ధంగా మనకు రావాల్సిన వాటాని, అదే విధంగా మనకు న్యాయం జరుగుతుంది. ఇప్పటికీ 2 సార్లు మోసపోయాను. బీఆర్ఎస్ లో ఒకసారి పోయాను, కాంగ్రెస్ తోటి పోయాను, రెండోసారి, మూడోసారి. ఏది మనకు అనుకూలంగా ఉంటుంది, ఇచ్చిన మాట తప్పని అనేది మనకు నమ్మకం కలిగినప్పుడు దాంట్లో చేరడానికి రెడీగా ఉన్నా మేడం. నేను కూడా
అందరితో నా పాత్ర నేను వహిస్తా. ఓకే. నెక్స్ట్ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది కదా సార్. ఈ 10 సంవత్సరాల్లో ఉద్యోగులు రాలేదు. చాలా దారుణమైన పరిస్థితులలో ఉన్నారు. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ వాళ్ళు ఈ నిరుద్యోగుల మీటింగ్ పెట్టినప్పుడు చాలా మంది నిరుద్యోగులు వచ్చారు. అయితే వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఉద్యోగాలు రాలేదు అని అప్పుడు నిరుద్యోగులకి అన్యాయమే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవి అన్నారు, ఇవన్నారు కానీ ఇప్పటికి కూడా ఉద్యోగాలు రాలేదని నిరుద్యోగులు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడము అవన్నీ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎందుకు న్యాయం చేయలేకపోతుంది? గత ప్రభుత్వాన్ని వద్దు అనుకోనే కదా గద్దె దించారు. మెయిన్ పాత్ర పోషించింది అయితే నిరుద్యోగులు గద్దె దించినప్పుడు మరి రేవంత్ రెడ్డి ఎందుకు నిరుద్యోగులను ఇంత చిన్న చూపు చూస్తున్నారు? మంచి పాయింట్ రేజ్ చేశారు మేడం. ఏ ఉద్యమాలు వచ్చినా ఈనాటి నుంచి స్వతంత్రం వచ్చి నుంచి కూడా 1947 నుంచి కానీ మనకు స్వతంత్రం వచ్చిన ఎప్పటి నుంచి అయినా ప్రతి ఉద్యమానికి విద్యార్థులే మూలం. ఆనాటి నుంచి అయినా ఇప్పటి వరకైనా తెలంగాణ ఉద్యమంలో అయినా ఇవాళ కాంగ్రెస్ గద్దె ఎక్కించిన బీజేపీని గద్దె ఎక్కించిన మెయిన్ పాత్ర విద్యార్థులది ఉంటుంది. విద్యార్థులది, రైతులది, ఉద్యోగస్తులది ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఎక్కడైనా వ్యవస్థలు వీళ్ళు ఏం చేసిరంటే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఉద్యమ నాయకులు ఊయులో దెబ్బలు తిని తలకాయలు వలిగి 1250 మంది చనిపోతే దాన్ని ఆసరా చేసుకొని వారి మీద అధికారం వచ్చారు. అధికారం వచ్చినాక అమరవీరుల కుటుంబాలను మర్చారు. అంత పెద్ద ఉద్యమం మళ్ళీ దశ ఉద్యమం ఉదితం కావడానికి శ్రీకాంతాచారి మెయిన్. ఇవాళ తెలంగాణ రావడానికి తొలి అమరుడు కూడా శ్రీకాంతాచారి. లాస్ట్ నేను చనిపోతాని కూడా అంబులెన్స్ లో పోతే హాస్పిటల్ పోయినా కూడా జై తెలంగాణ అని చనిపోయాడు. అది గర్వించిన దగ్గర మన తెలంగాణ బిడ్డగా మనం అందరం ఇవాళ గర్వపడాలి. ఆయనకు సముఖ్య స్థానం ఇవ్వాలి వారి కుటుంబానికి. అదే విధంగా నేను ఏమంటున్నాను, ఇన్ని ఫ్లైఓవర్లు కట్టారు, ఇన్ని జిల్లాలు ఉన్నాయి. శ్రీకాంతాచారి పేరు పెట్టాలి ఒక జిల్లా. ఒక ఫ్లైఓవర్ ఉంది, ఒక ఫ్లైఓవర్ పెట్టాలి. ఒక శాశ్వత ఒక విద్యా సంస్థ ఉంది, దానికి పెట్టాలి. అమరవీరుల పేరు తలా ఒక విద్యా వ్యవస్థలకు మనకు ఏ రకంగా అవకాశం ఉందో ఆ రకంగా అమరవీరుల పేర్లు పెట్టాలని కోరుకుంటున్నాం మేడం. ఫస్ట్ విద్యార్థుల విషయానికి వస్తే ఓయూ ఉద్యమం ఎంతో గొప్పది. జేఎన్యూ కానీ ఓయూ ఉన్న విద్యార్థి నాయకులు ముందుండి ప్రాణాలు తెగించి నీళ్లు లేక తాగకుండా కూడా నిరంతరం ఏది ఉంటే అది తిని ఉద్యమాలు చేశారు. మెస్ బంద్ చేసినా, కరెంటు బంద్ చేసినా, వాటర్ సప్లై బంద్ చేసినా వారు అన్నిటి తట్టుకొని ఉద్యమాన్ని వెనుకది కేసీఆర్ గారిని గద్దెనెక్కారు. గద్దెనెక్కిన తర్వాత స్మరించిపోయాడు, విద్యార్థులను మర్చిపోయాడు, నిరుద్యోగులు మర్చిపోయాడు, ఉద్యమాలు చేసి ప్రాణత్యాగం చేసిన కుటుంబాలను మర్చిపోయాడు. అన్ని మర్చిపోయి పరిపాలనలో చేయరు. ఆయన వరకు ఆయన చేసుకున్న ఆయన కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి. కవిత గారికి వచ్చినాయి, సంతోష్ గారికి వచ్చినాయి, హరీశ్వరరావు గారికి వచ్చినాయి, అందరికి వచ్చినాయి. వారి ఉద్యోగాలు పాత్ర తెలంగాణలో ముఖ్యంగా వారి కుటుంబ పాత్ర ఉన్నా కానీ చుట్టుపక్కల కష్టపడ్డ విద్యార్థులని ఇప్పుడు 2 లక్షలు ఇస్తున్నాడు మేము. 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చినా బాగుండేది. పేపర్లో ఆయన పేపర్ పరంగా చూపించేది, జీవోలు ఇచ్చేది, కోర్టులు వేయించేది, సీనియర్లు వేయడం. అట్లా నిరుద్యోగం పెరిగింది ఒక 10 years పెరిగి దీనితో సాధ్యమైతలేదు. మనం కొట్లాడి తెచ్చుకొని పానతాగాలు చేసి మన కుటుంబాలను స్మరించి మనం రోడ్లెక్కి సకల జన తల్లిదండ్రులు, కుటుంబాలు, చిన్నపిల్లలు, వ్యవసాయదారులు, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, కుల వృత్తి వాళ్ళు, ప్రతి సంఘ నాయకులు చేసి ఉద్యతం చేసి తెచ్చుకున్న కొట్లాడిన తెలంగాణ ఇన్నేళ్ళ 60 ఏళ్ల కళ. ఎన్నో మళ్ళీ దశ ఉద్యమాలు ఎంతో మందిని పొడగొట్టుకున్నాం. ఇప్పుడైనా మన మాట మనకు, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన పిల్లలు బాగుపడతారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు పెడుతూ వీళ్ళ మళ్ళీ లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళని సేమ్ పరిపాలన. ఇప్పుడు ధర్నా చౌక్ ఎత్తేయడం, ధర్నాలు చేయడం, అంతకంటే ఇంకా సంఖ్యలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మన పరిపాలనలో మన రాష్ట్రంలో మనకి ఇంకా ఏమన్నా టార్చర్ ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఇట్లయితే బాగుండదు, రాహుల్ గాంధీ ఇచ్చి మన ఊరికి వచ్చి ఒక భరోసా ఇచ్చిండు, మనకు అది ఇచ్చిండు, దీంతో సెకండ్ టైం అన్న అవుతుంది అనేది విద్యార్థుల్లో చిగురించి కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు. నువ్వు నేను ఆ సంఘ నాయకులు లేకుండా టోటల్ ఓయూ కానీ జేఎన్యూ కానీ ప్రతి విద్యార్థులు తల్లిదండ్రులు ఉద్యోగాలు ఇస్తుంటారు. రాగానే మేనిఫెస్టోలో పెట్టారు, బీసీలకు అధిక అవకాశాలు ఇస్తుంటారు. మన పిల్లలు ఈసారన్నా
పీజీలు డిగ్రీలు చేసి రోడ్ల పూట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తారు. చేస్తారు. కన్న తల్లిదండ్రుల బాధ మేడం. నేను గ్రౌండ్ లెవెల్ లో పోతుంటా కదా, నీ కొడుకు ఏం చేస్తుండయా అని ఒక రైతు అడుగుతా, కొడుకు పీజీ చేస్తున్నాడు. ఒక రైతు కొడుకు పీజీ చేయడానికి ఎన్ని కష్టాలు మేడం. చాలా కష్టం. హైదరాబాద్ కు వచ్చి క్యాంపస్లు ఉండడము, వారి ఖర్చులు, వారి బుక్ ఖర్చులు, వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళది ఎంత బాధ ఉంటుందో తెలుసా మేడం. ఒక రైతు ఇప్పుడు కాలం పోయి పంటలు లేవు. ఇవాళ ఒక రైతు 10 ఎకరాలు అంటే ఒక 10 లక్షల రూపాయల పెట్టుబడి, ఆయన దగ్గర 5 ఉంటే ఇంకో 5 తెచ్చిపెట్టి ఆ పంట చేతికి వచ్చి ఆయన ఇంట్లో వాడి ఒక చావుకారు వచ్చి అమ్మి ఆయన డబ్బులు వచ్చేదాకా కూడా దిక్కు లేకుండా ఒక కన్నతల్లి కోసం ఒక తల్లి తన ఒంటి మీద ఉన్న వస్తువుని కుదబెట్టి కూడా 4 రూపాయలు వడ్డీ తెచ్చి ఇవాళ డిగ్రీలు పట్టాలు కొట్టేస్తున్నారు. ఇది ఒకసారి పట్టాలు వచ్చినాక రోడ్లు ఎక్కి మళ్ళీ దెబ్బలు తినడం, ఆత్మహత్యలు చేసుకోవడం, కుటుంబాలు కోల్పోతారు మేడం. ఒక్కొక్క తల్లి ఘోష చూస్తే చాలా బాధేస్తారు మేడం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఇలాంటి వారికి? ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది. రాహుల్ గాంధీ గారి మాట, ప్రియాంక గాంధీ గారి మాట వరంగల్లో చెప్పారు. పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఉన్న మంత్రులు కానీ, మేము బీసీలకు న్యాయం చేస్తాం, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం అన్నారు. దయించి ఇప్పటి వరకు కూడా మీ గవర్నమెంట్ పోయేంత వరకు మీకు సాధ్యమైన ఉద్యోగాలు, అవకాశాలు కల్పించండి, పిల్లలను రక్షించండి. లేకపోతే మరో ఉద్యమం లేసేది. మన స్వరాష్ట్రంలో కూడా మరో ఉద్యమం లేసే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు తలుచుకుంటే రాష్ట్రాలు కూలిపోతాయి, గవర్నమెంట్లు కూలిపోతాయి. మహా మేధావులు మట్టి కనిపించిన చరిత్ర విద్యార్థులకు ఉంది మేడం. ఏ ఉద్యమం కానీ విద్యార్థుల మెయిన్ పాత్ర. రైతులది, విద్యార్థులది, మేధావులు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తారు. విద్యార్థి ఏది ఆలోచించాడు, గన్నులో బుల్లెట్ లాగా వెళ్ళిపోతాడు ఏమన్నా కానీ. విద్యార్థికి ఉన్న స్వతంత్రం అదే అన్నట్టు. విద్యార్థి లోకం తలుచుకుంటే ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడైనా కూలిపోతాయి మేడం. ఒక్కడే మేడం, ఈ ఉచితాలు వద్దు గవర్నమెంట్. నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయంతో చెప్తున్నా, ఉచితాలకు అలవాటు పడిపోదు. నేను ఒకటే చెప్తున్నా మేడం, ఉచిత వైద్యం, ఉచిత విద్య, కేజీ నుంచి పీజీ దాకా, రైతులకు సబ్సిడీ, ఎరువులకు బోనస్ తో వడ్లు కొను, ఈ 3 చాలు పాలసీ. మన రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది మేడం. ఈ బంగారు తెలంగాణ ఉచిత విద్య, ఉచిత వైద్యం అయినాక ఒక ఉద్యోగస్తుడు లంచం అనే మాటకే వద్దు. ఒక రైతుకు సబ్సిడీ ఇచ్చిన తర్వాత 1000 రూపాయల బస్తని 500కి ఇచ్చిన తర్వాత భారం తగ్గుతుంది. పంట వండితే బోనస్ ఇస్తే 1500, 2000 కొనే ఒడ్లు 2500 కొన్నాం అనుకో, ఒక 10 పుట్లు కొన్న రైతు 5,000 వస్తుంది. ఆయన పెట్టుబడి ఆయన సంపాదించుకో. దళారుల దగ్గర ఓడు, బ్యాంకు లోన్లో ఓడు, బంగారం తాకట్టు పెట్టాడు. ఈ 3 చాలు మేడం. ఈ ఉచితాలు, ఉచిత బస్సు మేడం. ఇలా ఉచిత బస్సు ఏ రాష్ట్రంలో అయినా ఉచితాలకు అలవాటు ఇవ్వలేదు మేడం. చాలా లాస్ గవర్నమెంట్. మనం ఆలోచన చేస్తలేం. అది ప్రయోజనం లేదు మేడం. నేను గత ఇంటర్వ్యూలో వేరే ఛానల్లో కూడా చెప్పిన, ఉచిత బస్సు బంద్ చేయాలి. ఉచిత బస్సుల వల్ల మనకు నష్టము, ఉచిత హామీల వల్ల మనం ఊరుకోబోతున్నాము. ఇవాళ ఒక ముఖ్యమంత్రి గారిని నిలదీయలేకపోతున్నాము, ఒక ప్రధానమంత్రి గారిని అడగలేకపోతున్నాము. ఒక ఉచితం అలవాటు, ఒక రాజకీయ నాయకుడు మన ఇంటికి వచ్చేటప్పుడు ఉచితాల లిస్ట్ ఇస్తే మనం సంతోషపడి ఓటేస్తున్నాము. ఆ తర్వాత మనం పోయి అడగలేకపోతున్నాము. ఎందుకమ్మా అంటే నీకు 6 గ్యారంటీలు ఇస్తున్నావు, ఉచిత బస్సు ఇస్తున్నావు, నువ్వు నీ భార్య ప్రయాణం చేస్తుంది, నీ బిడ్డ కాలేజీకి ఉచితంగా పోతుంది అంటారు. ఉచితాలు లేనప్పుడు కూడా మన తాతల నుంచి మనం బతకగలిగినాము. మన రాష్ట్రం అప్పులో కూలిపోవడానికి ఉచిత పథకాలు కాదు, ఉచిత విద్య, వైద్యము, రైతు వ్యవసాయ సబ్సిడీ, రైతుకు బోనస్ తో వడ్లు కొనండి, అనుకున్న టైంకు ఎరువులు అందించి అనుకున్న టైంకు వడ్లను కొనండి, రైతు బాగుపడతాడు. రైతు కన్నీరు పెడితే రాజ్యం ఉండదు, ఎద్దు కన్నీరు పెడితే రైతు బాగుపడాడు మేడం. సమాజంలో ఈనాడు నుంచి కాదు ఆనాడు నుంచి కూడా ఉన్నది. ఈ గవర్నమెంట్ ఉచితాలు బంద్ చేయాలి మేడం. ఉచితాల వల్ల ఉద్యోగాలు కూడా కొన్ని కోల్పోతున్నాం. బడ్జెట్ లేక ఉద్యోగాలు ఇవ్వలేక ఉన్న ఉద్యోగాలు, రిటైర్మెంట్ ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు కాలైతే 50,000 ఉద్యోగాలు భర్తీంపు చేయలేకపోతారు. ఒక నలుగురు చేసే ఉద్యోగం ఒక ఉద్యోగస్తులకు ఉపయోగిస్తారు. ఇన్ఛార్జీలు ఇస్తే సరిపోతలేదు. అక్కడ వ్యవస్థ మూలన పడుతుంది మేడం. ఇప్పటికైనా గవర్నమెంట్ దయించి విద్యార్థుల మీద ఈ ఉద్యమాలు రాకుండా మన పిల్లలు మనం కాపాడుకుందాం. మనలో మన కోసం కొట్లాడి ప్రాణత్యాగం చేసిన విద్యార్థుల కుటుంబాలను కూడా మనం ముందుకు తీసుకొచ్చి వారిని అన్ని విధాలు ఆదుకోవాలని గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. ఓకే అన్న, రైట్. బీసీ గౌడ సంఘం నుండి వచ్చిన మీరు, గౌడ కులం నుండి చిన్నప్పటి నుండి అమ్మా నాన్న కష్టాలు చూసి ఉండొచ్చు. ఎందుకంటే కల్లుగీత కార్మికులవి ఎన్నో కష్టాలు. మీరు కూడా ఇలాంటి కష్టాలు పడినరా? ఎప్పుడైనా కూడా
మాకెందుకు అసలు ఈ కష్టం? మేమే ఎందుకు కళ్ళు దింపాలి? అట్లా ఎప్పుడైనా ఫీల్ అయిండ్రా అవమానాలు గాని, లేకపోతే కొంతమంది మేము ఇంటర్వ్యూస్ జేసినప్పుడు కళ్ళు కోసమని చెట్లెక్కి వాళ్ళు కింద పడి కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేని టైం గూడా వాళ్ళు జూసిర్రు. సో, ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అనేక మేడం హ్మ్. మేడం మంచి క్వశ్చన్ రేజ్ చేశారు. అనేక అవమానాలు, అనేక ఆర్థిక ఇబ్బందులు, అనేక వెనుకబాటు నుంచే వచ్చినాం మేడం మేము కూడా. హ్మ్. మా తండ్రి గారు ఐలయ్య గారు తాళ్ళెక్కేవాడు. మా అమ్మగారు కూడా మా వ్యవసాయ పనులే చేసేది. మేము చిన్న పిల్లలం. మేము బడికి పోవాలంటే మేడం హ్మ్. బస్తా ఇలా వెనకంగా పెట్టుకొని బడికి పోయేవాళ్ళం. హ్మ్. బట్టలు లేక, ఆ రోజు తొడుక్కున్నంత స్టేజీ లేక, తిందామంటే చిత్పాలకాయలు ఉడకబెట్టుకొని ఉలువలు గుడాలు వేసుకొని హ్మ్. మా అమ్మగారు ఉపాసం పండి మా నాన్నగారు నీళ్లు తాగుతూ మాకు పెట్టి పోషించారు హ్మ్. మా నలుగురిని. మేము బడికి పోదామంటే ఆర్థిక సమస్యలు, హ్మ్. మేము ముందుకు పోదంటే గొయ్యి వెనుక పోతే అన్నట్టు మా జీవితాలు సాగిన మేడం. మాకు అనుభవం అనేక కష్టాలు పడ్డాం మేడం. ఎంతవరకు చదువుకున్నారు మేము సార్ మీరు? 9th వరకే చదువుకున్నాం మేడం. హ్మ్. మాకు అనేక కష్టాలు ఉన్నాయి మేడం. కష్టాలు, అనేక రకాల ఇబ్బందులు, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, వ్యవసాయ పరంగా అన్ని రకాల అనుభవించిన మేము కష్టాలు. మా అమ్మగారు ఈరోజు తినడానికి బియ్యం లేకపోతే పక్కింటికి పోతే ఆ రోజు బదలు ఇయ్యని వాళ్ళు. ఒక కట్ట ఒరి కోసి అయిన ఒరిని కొట్టి హ్మ్. ఆ రోజు ఎండ పోసి సాయంత్రం వచ్చి గిన్నెలో పోసి తెచ్చి తినేవాళ్ళు. హ్మ్. ఆ రోజు కళ్ళమ్మితే వచ్చిన పైసలతో 1 కిలో బియ్యం తెచ్చుకొని అదే రోజు నూనె తెచ్చుకొని హ్మ్. ఆ రోజు మాకు ఒక పండగ కడుపు నింపుకున్న రోజులు మేడం హ్మ్. మా సో, పరిస్థితి. మీరు రైతు గురించి మాట్లాడుతుంటే నాకు ఏదో మీరు నోటితో చెప్పినట్టు అనిపియలేదు. మీ అనుభవాలు అనిపించింది. మా నాన్నగారు అప్పు చేసి హ్మ్. బాయిని తోగితే పొద్దుకి తెల్లారి వరకు ఒడ్రోలు వచ్చి కూర్చున్నది ఇంటి ముంగట. డబ్బులు లేక, పంట చేతికి రాక, కాలం లేక, ఆ రోజులలో ఎకరానికి ఈ తంగడాకు తెచ్చి కోసి ఈ ఆవుల పెండ కోసి మాత్రమే పెట్టేది. హ్మ్. అప్పుడు ఎక్కువ ఎరువులు వాడేటోళ్ళు కాదు. ఇంత గవర్నమెంట్ కూడా వెలుగులోకి ఇయ్యకపోతుండే. ఇయ్యకపోతుండే. హ్మ్. ఆ తర్వాత యూరియా వెలుగులోకి వచ్చింది. డిఏపి అడుగు మందు 50-50 అని రావడం వల్ల అవి తేవడానికి కూడా డబ్బులు లేక హ్మ్. అప్పు తెచ్చి సాహుకారు దగ్గర చేసుకుంటే వడ్డీతో తీసుకునేవాడు. హ్మ్. ఆ రోజు కూడా దళారులు బస్తకు 2 కిలోలు కట్ చేయడం, వడ్డీతోటి తీసుకోవడం. హ్మ్. ఆ రకంగా కూడా రైతు. నాకు తెలిసిన చరిత్ర మేడం, నాకు 48-47 సంవత్సరాలు ఉంటాయి. ఏ చరిత్రలో కూడా రైతు కోసం అని చెప్పి మేనిఫెస్టోలో పెడతారు, విద్యార్థుల కోసం ఉద్యోగాలు అంటారు. వీళ్ళిద్దరికీ న్యాయం ఇంకెన్నాళ్ళు జరుగుతుంది అనేది నాకు ఇంతవరకు కూడా అంతులేదు మేడం. హ్మ్. ఈ ఈ 2 అన్యాయాలు ఎప్పటి వరకు ఆగుతుంది, ఏ గవర్నమెంట్ వచ్చి ఆపగలుగుతుంది అనేది నా ఆతురత మేడం. నేను నా కళ్ళతోటి చూడాలనేది నా కోరిక. హ్మ్. రైతు బాధలు, విద్యార్థుల బాధలు ఘోరం మేడం. హ్మ్. రైతు విద్యార్థి సేమ్ కష్టం ఉంటుంది మేడం. విద్యార్థులు ఏమనుకుంటారు అంటే కాలేజీ పోతే కన్నా బాధలు ఉంటాయి కదా. ఆ విద్యార్థి తల్లిదండ్రులు వ్యవసాయదారులు మేడం. ఇవాళ వ్యవసాయాలు చేస్తూ అనేక ఇబ్బందులు మేడం. వ్యవసాయదారులకు మనం అనుకుంటాం కానీ అనేక ఇబ్బందులు ఉన్నాయి. హ్మ్. ఎంత ఆర్థికంగా పరికరాలు వచ్చినా, మనం ఎంత ముందు సైన్స్ గా ముందు పోయినా కానీ అనేక. ఈ రోజు మేడం ఒక్కొక్కరు 100 ఎకరాలు, 50 ఎకరాలు, 20 ఎకరాలు పౌలు బట్టి వేసిరు. ఈ రోజు కాలం లేదు మేడం. ఇప్పటి వరకు మొలకలు ఎండిపోయినాయి. ఒక ఎకరానికి 40-50 వేలు ఖర్చు మేడం. హ్మ్. ఇవాళ ఒక 10 ఎకరాల వాళ్ళ పరిస్థితి 5 లక్షలు మేడం. Yes. 2 లక్షలు ఉంటే 3 లక్షలు అప్పు తెచ్చారు మేడం. 2 రూపీస్ వేసుకున్న నెలకు 6,000 మేడం. 12,72 మేడం. ఆ అప్పు తీర్పుదామంటే మళ్ళీ కారు సరిపోదు మేడం. రైతుది వచ్చి జేబులో పడదాకా ఉండదు. విద్యార్థికి చదువుకు ఉద్యోగం వచ్చి జేబులో పడదాకా నమ్మకం లేని జీవితాలు మేడం ఈ 2 జీవితాలు. హ్మ్. ఇప్పుడు అమ్మా, నాన్న రైతు అంటున్నారు కదా సార్. కల్లు గీత కార్మికులు ప్లస్ వ్యవసాయం కూడా చేసేవాళ్ళు. మీకు ఏ వయసులో అమ్మ, నాన్న చనిపోయారు? మీ పెళ్లయిందా అప్పటికి? మా అమ్మగారు 2023లో చనిపోయారు. ఓకే. మా నాన్నగారు 2012లో చనిపోయారు. మా నాన్నగారు యాక్టివ్ ఉండేది. మేము ఆర్థికంగా కొంచెం నేను ఎదిగిన తర్వాత ఉన్నాం మేడం. ఇంకో విషయం చెప్పాలి, హ్మ్. మాకు ఒక పూరు గుడిసె ఉండేది మేడం. హ్మ్. ఊరు బయట ఒక ఇంతే ఉంటది, ఇంతలో ఉండేవారు ఒక హ్మ్. గుడిసె. అయితే ఎంతమంది ఉండేటోళ్ళు అందులో? ఆ రోజుల్లో మా అక్క, నేను, మా అన్న, ఓకే. మా అమ్మ, మా నాన్నగారు ఉండేవారు. మాకేం చేసేదంటే మేము ఆ చిన్నప్పుడు వర్షాకాలం వస్తే మొక్కేది దేవుడు. అప్పుడు కాలం బాగయ్యేది, ఇప్పటిలా కాదు. వర్షాలు బాగా పడేది. నేను అప్పుడు మొక్కేవాడిని, దేవుడా ఈ రోజు వర్షం రావద్దు. ఎందుకు మేడం అంటే మా గుడిసె ఒక పక్క గాలి వస్తే ఇటు లేచి మళ్ళీ కింద పడేది. హ్మ్. ఒక చిన్న బండ ఉండేది మా అది. అప్పుడు దర్వాజల మీద బండలు. ఆ బండ కింద మమ్మల్ని బండ పెట్టి మా అమ్మ ఒక సాప కప్పేది, ఈత సాప. అప్పుడు పొరక ఇట్లా అల్లేవాళ్ళు. హ్మ్. అది బండ పెట్టి మమ్మల్ని వాళ్ళు నిద్ర మెలకతో ఉండేవాళ్ళు. మా ఇల్లు మొత్తం కుడిచేది మేడం. ఇట్లా గిన్నెలు పెట్టేది. తెల్లారితే మళ్ళీ 5 ఉంకొని వండుకునేవాళ్ళు. హ్మ్. అలాంటి పరిస్థితి మేడం. బియ్యం దడిచేది ఆ రోజు. హ్మ్. అలాంటి కష్టం నుంచి వచ్చినాం మేడం. హ్మ్. సో, అలాంటి స్టేజ్ నుండి మీరు ఈ స్టేజ్‌కి ఎట్లా రాగలిగారు సార్ అసలు? మేడం భగవంతుడు
ఎంతో అంత ఐడియాలజీ ఇచ్చిండు. కష్టంలో నుంచి మేడం మనం ఒక చెట్టు మొక్కని గడుసులో పెట్టినాం, దానిలో మెత్తతనం లేదు, అయినా ఏళ్ళు కింద ఏదో భగవంతుడి ప్రేరణ ఇలా పెరుగుకుంటూ వచ్చి ఈ రోజు మీ స్టూడియోకి వచ్చే అవకాశం వచ్చింది మేడం. అంటే వ్యవసాయం చేసిన రైతు ఎప్పుడు కూడా బాగుపడలేదని మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం నిజానికి. మరి మీరు వ్యవసాయంతోనే పైకి వచ్చిరో లేదంటే రియల్ ఎస్టేట్ తో లేదు మేడం, మేము వ్యవసాయం చేయలే. నేను వ్యవసాయం చదువు పనిచేసిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు స్తోమత దగ్గర వేరే వ్యవసాయదారుల దగ్గర కూడా పనిచేసిన ఒక 3-4 ఇయర్స్. 3-4 ఇయర్స్ రైస్ మిల్ ఉంటుంది మేడం. అప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి చిన్న రైస్ మిల్ నుంచి. అప్పుడు ఇసుకే మన అమ్మ నాన్నలు ఇసుకే చేసి పట్టించుకునేవాళ్ళు. అది కాకుండా రైస్ మిల్ సెల్లర్ వచ్చింది, దాంట్లో 3 ఇయర్స్ చేసిన. కంచెల సంజీవరెడ్డి గారని మా ఊర్లో ఉండేవారు పెద్దలు, వాళ్ళు చాలా సిపిఐ సీనియర్ నాయకులు, మంచి స్వాతంత్ర సమరయోధులు, జైలు కూడా వెళ్ళారు వాళ్ళు. భీమిరెడ్డి నరసింహారెడ్డితో మంచి వ్యక్తి. నేను ఎడ్యుకేషన్ కూడా ఆయన దగ్గర ఎక్కువ తెలివి నేర్చుకున్నా. ఆయన దగ్గరకు 100 మంది వచ్చేవాళ్ళు, భూమి పంచాయతీల వల్ల ఇట్లా కుటుంబ సమస్యలు అన్ని వస్తుంటే వారి దగ్గర ఉంటూ వారి రైస్ మిల్లు పనిచేసిన. ఆ తర్వాత మెల్లగా లారీ క్లీనర్ గా పోయినా. భూపాలపల్లిలో బొగ్గు ఉండప్పుడు భూపాలపల్లిలో ఉండి బొగ్గు లారీ మీద క్లీన్ చేస్తూ డ్రైవర్ ఎదుగుతూ, డ్రైవర్ నుంచి మళ్ళీ నా పెళ్లి 2000లో ఫిబ్రవరి 28లో అయితే ఆ తర్వాత హోటల్ కూడా నడిపించిన మేడం. హోటల్ పెట్టి హోటల్ ఫీల్డ్ అన్ని వస్తాయి ఇప్పుడు లడ్డు. ఆ రకంగా అన్ని లడ్డు మోటార్ ఫీల్డ్ లోకి వచ్చేసి అక్కడ నుండి మోటార్ ఫీల్డ్ బాగలేదు ఆ రోజులలో అప్పటికే. అప్పుడు బాగా పేల్చేస్తారు లారీలు, నక్సలిజం ఉంది అన్ని. ఆయన భూపాలపల్లి, వరంగల్, పెద్దపూర్, లాలెద్దల, టేకుమట్ల, చెల్పూర్, గూడపాడు ఆ ఏరియాలో ఉండేవాళ్ళం. ఆ తర్వాత కొద్ది రోజులు ఇల్లందులో ఉన్నాం, ఖమ్మం డిస్ట్రిక్ట్ కొత్తగూడెం దగ్గర. ఓపెన్ క్యాస్ట్ రాకముందుకే మేము ఇక లారీ బంద్ చేసినాం. తర్వాత ఇక మెల్లగా నా పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండే, ఒక టెంపుల్ పోయినాం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది ఏడ మన వెమ్లకొండ. అక్కడ దర్శనానికి పోయేది ఎక్కువ. అంటే మా నమ్మకం ఆరాధన దైవం లక్ష్మీనరసింహస్వామి అనేది పోయేది. ఫ్రెండ్ తో పోతే అక్కడ వెంచర్ చేసారు. కొత్తగా పెళ్ళి అయింది, ఒక 6 నెలలో 8 నెలలు అయింది. సో పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి, మీ పెళ్లి అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? పెద్దలు ఇచ్చిన సంబంధం. మాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు కదా, ఇప్పుడు ఉంది కానీ అప్పుడు ఇంత కమ్యూనికేషన్ లేదు, ఇది లేదు. అప్పుడు పెద్దలు అంటే చాలా గౌరవం, భయం కూడా. నాన్నగారు వస్తున్న భయం, అమ్మ వస్తున్న భయం, ఏం తప్పు జరిగిందో మనం చేసే పనిలోనే కూడా భయం. భయపడవు. ఇప్పుడు ఈ జనరేషన్ వేరు. మీరే పెద్దనా సార్? మా అన్నయ్య. నేను, నా తర్వాత 2 తమ్ముళ్ళు. 2 తమ్ముళ్ళు బల్కంపేటలో ఉంటారు, కిరాణం షాపు. గుడి ఎదురుగా, అమ్మవారి గుడి ఎదురుగానే ఓన్ బిల్డింగ్స్, వాళ్ళు కిరాణం షాప్. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? ఇప్పుడు 26-27 కూడా. 26 అంటే 25 ఇయర్స్ కంప్లీట్ చేసినాం. సో ఈ సందర్భంగా ఒకవేళ మేడం కి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నా కష్టాలలో, నా సుఖాలలో నా తోడు నీడైన, కష్టమైన సుఖమైన, ఉన్ననాడు తిన్నది, లేనినాడు ఉన్నది. నేను ఈ రోజు ఈ ఛానల్కి రావడానికి 2 డేస్ పట్టింది. ఈ 2 డేస్ నేను ఇంటికి కూడా పోలేదు. తిన్నవా అని ఫోన్ చేస్తుంది, తిన్నవా, ఎక్కడున్నావు, ఏం కథ అనేది నా యోగక్షేమాలు అడుగుతుంది. నాకు వెన్నట్టుండి ప్రతి క్షణం నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో అనే రకంగా నా ఇమ్మడే నడుస్తుంది మేడం. నాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం. ఈ 25 ఇయర్స్ లో మీతో ఎప్పుడు గొడవ పడలేదా? ఇన్ని కష్టాలు, నాకు ఇది అది, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఇట్లా అట్లా ఎప్పుడైనా అన్నారా? ఆ ట్రాఫిక్ అన్నాడు వాళ్ళు ఇట్లా నేను చేసుకోవడానికి. మా పెళ్లి అయినాక తర్వాత, హోటల్ నడిపిన తర్వాత నేను రియల్ ఎస్టేట్ లకు వచ్చిన. ఒక 70,000 పెట్టి కొన్న ఫ్లాట్, మీరు అక్కడ 70,000 కొన్న ఫ్లాట్ మళ్ళీ కొద్ది రోజులకు అంత ₹1,00,000 వచ్చినాయి. ఆ ₹1,00,000 మనం స్టార్ట్ చేసినాం మేడం. ఆర్థికంగా నేను డ్యూటీ బంద్ చేసినాక కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే మా భార్య, మా మామగారు మాకు 6 తులాల బంగారం పెట్టారు. ₹3,850 గోల్డ్ అప్పుడు తులం. అయితే పెద్ద గొలుసు 4 తులాలు చేస్తే రేపాక ఉంటాడు ఒక ఆయన, పద్మశాలి, ఆయన దగ్గర పెట్టి ₹8,000 తెచ్చి హోటల్ స్టార్ట్ చేసినాం. ఒక గుడిసె వేసి హోటల్ స్టార్ట్ చేసి హోటల్ నడిచింది. ఆ హోటల్ ద్వారా ఈ ప్లాట్ కొన్నాం. ప్లాట్ అమ్ముతూ అదే విధంగా రియల్ ఎస్టేట్ కి వచ్చినాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, రియల్ ఎస్టేట్ అనేది వ్యాపారం అప్పు డౌన్ అయినా కానీ తిరుగుతున్నారా ఈ రకంగా ముందుకు వస్తున్నాం మేడం. నా భార్య వల్ల నాకు ఏ రోజు కూడా ఇబ్బంది లేదు మేడం. కొందరు ఏమనుకుంటారు, ఇబ్బంది ఉంటారు. మాకు ఎటువంటి ఏదున్నా ఓపెన్ క్యాస్ట్, ఆమెనా నేనైనా ఓపెన్ మైండ్ తో చెప్తాం. సమస్య ఉన్నా చెప్తాం, ఏదున్నా ఆమెతో కూర్చొని చర్చిస్తాం. లేకపోతే నా బిడ్డ ఉంది, ఇప్పుడు మా బిడ్డ కూడా ఎడ్యుకేటెడ్, కామెడీ చేస్తుంది, ఆమె కూడా చెప్తా సమస్యలు. ఇల్లు ఉన్నది, నేను ఇట్లా సమాజంలో పోతున్నా, ఇలాంటి ఒత్తిడిలు రావచ్చు, ఇలాంటి ఏదైనా సమస్య రావచ్చు అన్నా కూడా ఎప్పుడు కూడా నా అర్ధ భాగం అంటే దేవుళ్ళు అర్ధ భాగం అంటారు ఆనాడు శంకరులో శివపార్వతి ఎట్లనో, నా భార్య ఎప్పుడు కూడా నాకు వెన్నంటనే ఉంది మేడం.
నా భార్య నాకు భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు. ఓకే. ఇప్పుడు అమ్మ నాన్న మీ మధ్యలో లేరు సార్. ఉమ్, అయితే నేను అమ్మ నాన్నను ఒక సైడ్ పెడతా, భార్యను ఒక సైడ్ పెడతా. అవును. మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకు రెండు కళ్ళే మేడం. ఒకటే ఆన్సర్ చెప్పాలి. లేదు, లేదు. రెండు కళ్ళే. మనకు ఒక యుక్త వయసు వచ్చేదాకా తల్లిదండ్రులు గాడ్. ఉమ్, మనకు ఎప్పుడైతే మనం మ్యారేజ్ చేసుకుంటామో తల్లి తర్వాత తల్లి భార్యనే మేడం. ఉమ్, మనకు ఆలన పాలన చూస్తుంది. ఉమ్, చిన్నప్పటి నుంచి తల్లి చూసింది. బట్టలు ఉతకడం వల్ల, ఫుడ్ తిన్నావా, స్నానం చేయరా, ఇక్కడ పోయినా, ఏం చేసినా, అది భార్య. తల్లి తండ్రి కేర్ టేకర్. ఉమ్, పెళ్ళైన తర్వాత భార్య ఉమ్. నా దృష్టిలో. ఉమ్. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు మేడం. నా సో మీరు అభిప్రాయం మాత్రం దొరుకుతలేరు ఇక్కడ. అట్లేం లేదు. ఓకే. అయితే మీరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. అవును మేడం. ఇప్పటి వరకు ఎప్పుడైనా మేడం కి ప్రపోజ్ చేసిరా? ఏమని మేము 20 ఆవిడ ఆ రోజులలో లేవు మేడం. ఇప్పుడు చేయండి మేము ఈ రోజు వేదిక మీద. మేము రోజు మీరు ఎలా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారో ఉమ్, మేము రోజు నిరంతరం మాకు ఎన్ని కష్టాలు ఉన్నా ఏదున్నా మేము హ్యాపీగా ఉంటాం. ఉమ్, నిరంతరం ఉమ్. సమస్యలు ఉన్నాయి, ఉమ్. సమస్యలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నా కానీ ఓకే. మేము ఎప్పుడు కూడా ఒక రోజుకు ఒక 20 నిమిషాల, ఒక గంటను తృప్తిగా ఈ Time సమస్యల మీద మాట్లాడతాం. ఓకే. నేను నా ఉద్దేశం ఏంటంటే నాకు వ్యాపారం ఉంటే పోతా. వ్యాపారం తర్వాత నా టైమింగ్స్ నేను ఉదయం 6-7 వెళ్ళి వచ్చేస్తా. ఏమున్నా ఆమె చూస్తుంటే, గెస్టులు వచ్చినా, ఇంటికి చుట్టాలు వచ్చినా ఆమె ఏం చేయాలనేది ఆమె ఆలోచన చేస్తుంది, ఆమె చేసేస్తుంది. ఉమ్, నేను వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత కూర్చొని సమస్యలు మాట్లాడుకుంటాం. ఆ తర్వాత ఏ రకంగా ఆర్థిక సమస్యలు ఉన్నా ఆమెతో పాలు పంచుకుంటాం. ఓకే. ఆమె సార్ కూడా ఫోన్ ఎక్కడుంది? సార్ ఫోన్ ఎక్కడుంది? సార్ ఫోన్ ఇవ్వండి ఒకసారి. ఉమ్, మీరు ఇప్పుడు ఇది మీరు టాస్క్ అనుకోండి, లేదంటే ఇంకేదైనా అనుకోండి. ఏదైనా చేయాలి. మీరు ఇప్పుడు లైవ్ లో మేడం కి కాల్ చేసి ఆ. మీరు ప్రపోజ్ చేయాలి. ఎట్లా ప్రపోజ్ చేస్తారు అనేది అది మీ ఇష్టం. మేడం గారు కూడా అంత ఎడ్యుకేటెడ్ కాదు, ఆ, నా ఓకే. మామే ఉమ్, కొంచెం. అయితే ఉమ్. ఇంకోటి మేడం గారు, మళ్ళీ మీరు ఇంటర్వ్యూలో ఉన్నా అని చెప్పొద్దు. ఇంటర్వ్యూలో ఉన్నా అని చెప్పకుండా కాల్ చేసి మీరు ప్రపోజ్ చేయాలి. అట్లా చెప్తే ఆమెకు అర్థం కాదు మేడం. ఎడ్యుకేటెడ్ అయితే అర్థమవుతుంది. అయితే మేడం గారు ఇంకో సబ్జెక్టు, ఎంత పెద్ద కోటేశ్వరులకైనా చిన్న చిన్న డిస్ట్రిబ్యూట్ వస్తుంది. కానీ మేము ఉదయం ఈ గంటలు అనుకున్నాం అనుకో, మళ్ళీ ఒక 10 నిమిషాలకు మళ్ళీ మేము మాట్లాడు. కొందరు నిజానికి చెప్పాలంటే గొడవలు లేని దగ్గర ప్రేమ ఉండదు సార్. ఉండదు. గొడవ ఉన్న దగ్గర ఉంటది. ప్రేమ ఉంటది. మేము ఆమెకు కూడా అన్ఎడ్యుకేటెడ్ అయినా అర్థం చేసుకునే శక్తి ఉన్నది. నువ్వు పక్క వాళ్ళు వచ్చి ఇట్లా మీ రవి గారు ఈ 2 రోజులు వేరు, మీరు అక్కడ వేరు, ఎక్కడ పోయినా ఆయన పని ఉంటేనే పోతుంది. ఉమ్, నేను ఇంట్లోకి అంత వచ్చినట్టు నమ్మకం ఉంది అంత మీకు. 100% నమ్మకం, ఆ, 100% నమ్మకం. కుటుంబం అంటేనే ఒకటే మేడం, నమ్మకం లేని చోట ఎక్కడ కూడా నీకు ఏది దొరకదు. ప్రేమ దొరకదు, ఆప్యాయత దొరకదు, నీకు ఏ రకంగా కూడా నువ్వు మానసిక వేదన తప్ప ఉమ్, ఏది ఉండదు. ఏదైనా నువ్వు ఇష్టంతో తిను, విషమైన విషంతో తిను, ఉమ్, అది అమృతం అవుతుంది. నువ్వు ఇష్టం లేక అమృతం తిన్నా విషం అవుతుంది. ఉమ్. జీవితం అంతే మేడం. 27 సంవత్సరాలు ఉన్నాం. ఇంకో ఇప్పుడు 46-47కి వచ్చినాం. ఇంకెన్నేళ్ళు జీవిస్తామో, ఎంత ఉంటామో ఎవరి ద్వారా మేడం. ఇవాళ సమాజంలో ఆమె వచ్చినప్పుడు నేను పుట్టలే, నేను వచ్చి సమాజంలో కలిపింది భగవంతుడు. తర్వాత విడిపోయేది ఏ క్షణంలో ఎవరు ఎక్కడ పోతారో తెలియదు కదా, ఎవరికి ఎంతవరకు డెత్ డే ఉందో తెలియదు. అవును. దాని గురించి సరే, కాల్ చేయండి. కాల్ చేసి చెప్పాలి మేడం. ఆమెకు అంత ఇంట్రడ్యూస్ తెలియదు కదా. ఆ. అట్లా ఇట్లా మేడం మాట్లాడుతుంది లైవ్ లో ఉన్నా. లేదు, నేను మాట్లాడను, మీరే మాట్లాడండి. మీరు మాట్లాడి మీరే డైరెక్ట్ ప్రపోజ్ చేయాలి. ఏం ప్రపోజ్ చేయండి చెప్పండి, బిహేవ్ చేస్తాను. మీకు ఏమనిపిస్తే అది చేయండి. ఈ 25 ఇయర్స్ మీకు సపోర్ట్ లేదు చేసింది, నేను- మీకు తోడు నడిచింది, మీరు ఏం చెప్పాలి? నేను లైవ్ లో ఉన్నా, టీవీ డేవిడ్ లో లైవ్ లో ఉన్నా. మేడం ప్రపోజ్ స్పీకర్ చేయండి, పెట్టండి. మేడం ప్రపోజ్ చేయండి. మీ 26 ఏళ్ళ జీవితాల్లో మీ మేడం మీరు ఇన్ని రకాలుగా ఎంత ఇబ్బంది ఉందంటే, మేడం మాలో మాకు ఎప్పుడు కూడా లేదు. ఏ సమస్య ఉన్నా మేము ఇద్దరం పాల్గొంచుకుంటాం. మీరు ఈ స్టేజ్ ఈ స్టూడియోకి రావడానికి అయితే చెప్పండి. సరే, మీకు ఈ 25 సంవత్సరాల్లో మీకు ఏ ప్రపోజ్ చేయాలనిపించింది అది చేయండి. ఇంకోటి మేడం, నా భార్య నాకు నిరంతరం ఒక తల్లిలాగా వింటుండి, నాకు ఏ రకంగా అయినా మేడం, నేను ఎంత కోపంతో వచ్చినా, ఎంత సమస్య వచ్చినా, ఇవాళ నేను ఈ తెల్లబట్టలు వేసుకొని స్టూడియోకి వచ్చినట్టే నా భార్య పుణ్యమే కదా మేడం. ఉదాహరణ మేడం, మీ ముందు కూర్చొని మాట్లాడుతుంటే ఆమె కూడా సమస్యలు అర్థం. ఈ రోజు 2 రోజులు మేడం నేను హైదరాబాద్కి వచ్చి ఆమె ఒక్కతే ఉంది, పాప కూడా లేదు. అయినా ఆమె అర్థం చేసుకునే శక్తి ఉంది మాలో, అట్లా ఉంది. ఐక్యతతోనే పోతాం మేడం. బతికిన నాకు భగవంతుని కోరుకునేది ఒక్కటే, మేము బతికిన రోజు ఈ రకంగా మా ఇద్దరు ఆమె కూడా అంటది, మనకు తిండి
బట్ట ఉండి భగవంతుడు మనము తినేదానికల్లో ఉన్నాను. నేను ఒక 5 రూపాయలు చేస్తే నేను లేనప్పుడు ఆమె 10 రూపాయలు చేస్తాను ఆమెలో అట్లా. సరే చెప్పండి సార్. ఏం చెప్పాలి చెప్పండి, ఏం చెప్పాలి, ఏం ప్రపోజ్ చేయాలో చెప్తా. ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ 27 సంవత్సరాల తర్వాత ఐ లవ్ మా ముందు చెప్పండి, మా ముందు చెప్పలేదు కదా మీరు. ఇప్పుడు 27 సంవత్సరాల తర్వాత ఐ ఏం లవ్ లేదు, చెప్తే మీరు ఏముంటది స్కిప్ మేడం? చేస్తున్నారు, ఇప్పుడు చెప్పాల్సిందే. చెప్పాలి అదే మేడం చెప్పండి. ఏమంటుంది ఐ లవ్ యూ చెప్పండి సరిత. పర్మిషన్ తీసుకొని చెప్తారా మేడం సార్? ఏమంటుంది ఐ లవ్ యూ చెప్పు మేడం